నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం. ప్రచార బరిలోకి చంద్రబాబు కాసేపట్లో పలమూరు నుంచి ప్రారంభం. ఏలూరు ఎంపీ అభ్యర్థిగా పుట్టా మహేష్ పేరు ఖరారు. తీవ్ర అసంతృప్తికి గురైన టీడీపీ నేత మాగంటి బాబు. చెన్నై సౌత్ నియోజకవర్గంలో తమిళిసై ప్రచారం. ఓ ఫుడ్ స్టాల్ వద్ద యూపీఐ పేమెంట్. నాంపల్లి కోర్టులో ఫోన్ ట్యాపింగ్ కేసుపై విచారణ. కాసేపట్లో కస్టడీ పిటిషన్పై ఆదేశాలు ఇవ్వనున్న ఏసీబీ కోర్టు. ఢిల్లీ లిక్కర్ కేసులో దూకుడు పెంచిన ఈడీ. చండీగఢ్లోని 20 ప్రాంతాల్లో సోదాలు. అమెరికాలోని బాల్టిమోర్లో కుప్పకూలిన వంతెన. నదిలో పడిపోయిన వాహనాలు, 6 మృతి. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. తవ్వే కొద్ది షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. ఇజ్రాయెల్ నుంచి పరికరాలను తెప్పించి ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేయడం సంచలనం సృష్టించింది. దీని వెనుక ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, ఇతర ఉన్నతాధికారులు ఉండడం కలకలం రేపింది. వీరంతా కలిసి రాజకీయ నేతలు, బడా వ్యాపారులు, సినీ ప్రముఖుల ఫోన్లను ట్యాపింగ్కు పాల్పడినట్టు తేలింది. ప్రముఖులను బెదిరించి డబ్బులు దోచుకున్నట్లు కూడా తెలిసింది. మరిన్ని విషయాలను రాబట్టేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల కస్టడీ పిటిషన్పై విచారణ జరగనుంది. అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్ రావును కస్టడీకి కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కౌంటర్ దాఖలు చేసేందుకు నిందితుల తరపున లాయర్లు సమయం కోరారు. ఇవాళ కౌంటర్ దాఖలు చేయనున్నారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్లో లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ పవన్, చెప్పండి, తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తుంది. దీనిపైన అప్డేట్స్ ఏంటి? మొత్తానికి తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి సిట్ అధికారులు కూడా దర్యాప్తు కూడా ముమ్మరం చేశారు. ముఖ్యంగా చూస్తే ఇప్పటికే అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న అదనపు ఎస్పీలు భుజంగరావుతో పాటు తిరుపతన్నను కూడా తమకు కస్టడీ ఇవ్వాలని చెప్పి కూడా నిన్న కస్టడీ పైన కూడా వాదనలు కూడా కొనసాగాయి. దాని తర్వాత ఈ యొక్క నిందితులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఈ యొక్క పిటిషన్ దాఖలు చేసేందుకు కూడా కౌంటర్ దాఖలు చేసేందుకు కూడా సమయం కావాలని చెప్పి కూడా అడగడంతో ఈరోజు దానిపైన కూడా కౌంటర్ దాఖలు చేయనున్నారు. మరి కొద్దిసేపట్లో కౌంటర్ దాఖలు చేసిన దాని తర్వాత కూడా ఈ యొక్క విచారణ కొనసాగుతుంది. విచారణ నేపథ్యంలో దీనికి సంబంధించి చూస్తే మాత్రము చాలా పూర్తిగా అంటే ఇందులో ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన విషయంలో చాలా కీలకంగా ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ప్రధానంగా వారికి సంబంధించి ఇప్పటికే వారిని విచారించేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు ఈ కేసుకు సంబంధించిన విషయంలో ఇప్పటికే ఎస్ఐబి మాజీ చీఫ్ ఆ యొక్క అమెరికాలో ఉన్నారు ప్రభాకర్ గారు. అంతేకాకుండా ఆ యొక్క టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీగా పనిచేసిన రాధాకిషన్ రావు, దీనికి సంబంధించి అతను లండన్లో ఉన్నట్లుగా తెలుస్తుంది. మొత్తానికి కేసుకు సంబంధించిన విషయంలో ఒక ముగ్గురు బీఆర్ఎస్ కీలక నేతలు ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయినట్లుగా దీనికి సంబంధించి తెలుస్తుంది. అయితే ఇజ్రాయెల్ నుంచి కూడా ఒక డివైజ్ ఏదైతే ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన డివైజ్ ఎక్విప్మెంట్ ఉందో ఎలా తెప్పించారో, దీని వెనక బీఆర్ఎస్ సంబంధించిన నేత ఎవరు ఉన్నారు అనే దానిపైన కూడా పూర్తిగా ఈ యొక్క విచారణ కొనసాగుతుంది. మొత్తానికి ఈరోజు కోర్టు పైన దీనికి సంబంధించి ఒక కౌంటర్ పైన ఒక విచారణ కొనసాగుతుంది. దాని తర్వాత అంటే కోర్టు ఎన్ని రోజులు కస్టడీ ఇస్తుంది, దాని తర్వాత వీరందరినీ ఏ విధంగా విచారించాలి, ఆ విచారణలో భాగంగా చూస్తే మాత్రము ఇంకా కొంతమంది పేర్లు కూడా వెళ్ళలోకి వచ్చే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే రవిపాల్కి ఇప్పటికే నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. కానీ ఈ యొక్క విషయం పైన పోలీసులు క్లారిటీ ఇవ్వట్లేదు. ఎందుకంటే రవిపాల్ ఇందులో పూర్తిగా ఎక్విప్మెంట్ సిస్టాన్ని కూడా అమర్చడము, దానికి సంబంధించిన అది ఎలా పనిచేస్తుంది, అది పూర్తిగా ఈ యొక్క ఎవరైతే ప్రణీత్ రావు ఉన్నారో దానికి సంబంధించి పూర్తిగా తనకి ఈ యొక్క ఎక్విప్మెంట్ ఎలా వాడుకోవాలి, ఎలా ట్యాపింగ్ చేయాలి, ట్యాపింగ్ చేసిన దాని తర్వాత
తర్వాత ఎలా సేవ్ చేయాలి, దాన్ని సంబంధించి బయటికి ఎలా షేర్ చేయాలి అనేది మొత్తం కూడా రవిపాల్ వద్ద అనేది అంతా కూడా ప్రణీత్ రావు నేర్చుకున్నట్లుగా తెలుస్తుంది. దానికి సంబంధించి పూర్తిగా ఈరోజు రవిపాల్ని కూడా విచారించే అవకాశం కనిపిస్తుంది. అయితే దీనిపైన మాత్రం పోలీసులు ఎక్కడ కూడా స్పష్టత ఇవ్వట్లేదు. అయితే మరోవైపు చూస్తే మాత్రం కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు జరుపుతున్నామనేది మాత్రం ప్రధానంగా ఇటు పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈడీ అరెస్ట్ చేయడం అక్రమం అంటూ సీఎం కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో వేసిన పిటిషన్పై కాసేపట్లో విచారణ జరగనుంది. ఈడీ అధికారులు తనను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై కాసేపట్లో కోర్టు విచారణ చేయనుంది. కేజ్రీవాల్ను 5వ రోజు ఈడీ కస్టడీలో ప్రశ్నిస్తున్నారు. లిక్కర్ పాలసీ రూపకల్పన, 100 కోట్ల ముడుపులు, సౌత్ గ్రూప్ పాత్ర, నిందితులతో ఉన్న సంబంధాలపై కేజ్రీవాల్ను ప్రశ్నిస్తున్నారు. ఇతర నిందితుల వాగ్మూలాల ఆధారంగా కేజ్రీవాల్కు ఈడీ ప్రశ్నలు వేస్తున్నారు. ఛార్జ్షీట్ అంశాలపై కేజ్రీవాల్ వాగ్మూలం నమోదు చేస్తున్నారు. కేజ్రీవాల్ కస్టడీ రేపటితో ముగియనుంది. రేపు కేజ్రీవాల్ను రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరుపరుస్తారు. సీఎం కేజ్రీవాల్ ఈడీ కస్టడీలో ఉన్న సమయంలో మొదటిసారి ఇవాళ ఢిల్లీ అసెంబ్లీ సమావేశం జరగనుంది. సీఎం కేజ్రీవాల్ లేకుండా జరిగే ఈ అసెంబ్లీ సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే అసెంబ్లీలో వైద్య సదుపాయాలకు సంబంధించి అంశాలపై చర్చ జరగనుంది. ఈడీ లాకప్ నుంచే సీఎం అరవింద్ కేజ్రీవాల్ నిన్న పరిపాలనకు సంబంధించి 2 ఆదేశాలు జారీ చేశారని ఆప్ నేతలు చెప్పారు. మొహల్లా క్లినిక్లలో ఉచిత ఔషధాల కొరత ఉండకుండా చూసుకోవాలని సీఎం ఉత్తర్వులో పేర్కొన్నట్లు ఆరోగ్య మంత్రి సౌరభ్ భరద్వాజ్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వ ఆసుపత్రులు, మొహల్లా క్లినిక్లతో ఉచిత మందులు, వైద్య పరీక్షకు సంబంధించిన సమాచారం ఇవ్వాలని మంత్రి సౌరభ్ భరద్వాజ్ చీఫ్ సెక్రటరీ నరేష్ కుమార్ని కోరారు. అయితే ఇవాల్టి అసెంబ్లీ సమావేశంలో ప్రధానంగా వైద్యానికి సంబంధించిన అంశాలపై చర్చ జరగనున్నట్టు తెలుస్తోంది. నుంచి సీఎం అరవింద్ కేజ్రీవాల్ పరిపాలన సాగించడంపై బీజేపీ మండిపడుతోంది. సీఎంగా కేజ్రీవాల్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. మరోవైపు తమ కస్టడీలో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్కు కాగితం, కంప్యూటర్ వంటి వాటిని సమకూర్చలేదని ఈడీ అధికారులు చెబుతున్నారు. అయితే సీఎం కేజ్రీవాల్ జారీ చేసిన ఆదేశాలు ఎక్కడి నుంచి వస్తున్నాయన్న కోణంలో తాము దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపింది. మొదటి పరిపాలన ఆదేశాలు అందుకున్న ఢిల్లీ జలవనరుల శాఖ మంత్రిని అతిశీని ఈ విషయంపై ఈడీ ప్రశ్నించనున్నట్లు సమాచారం.
లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ వస్తుందా లేకుంటే జైల్లోనే కొనసాగుతారా అన్నది $1 కోటి ప్రశ్న. ఢిల్లీ మద్యం విధానం కేసులో 2003 ఫిబ్రవరిలో అరెస్ట్ అయిన మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇప్పటికీ జైల్లోనే ఉన్నారు. కవితను మార్చి 15 ఈడీ అరెస్ట్ చేసిన ఈడీ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను మార్చి 22న అరెస్ట్ చేసింది. దీంతో మద్యం కేసులో నిందితులకు ఉచ్చు బిగుస్తుందని అంటున్నారు. రెండు 2022లో ఢిల్లీ లిక్కర్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి ఈ కుంభకోణంతో సంబంధం ఉన్నవారని అడపాదడపా అరెస్ట్ చేస్తూ వచ్చారు. కల్వకుంట్ల కవిత లిక్కర్ స్కామ్ లో కీలక పాత్ర వహించారని, సౌత్ బ్లాక్ లో ఆమె సమన్వయకర్త అని ఈడీ ఆరోపించింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం 2002 కింద ఆమె శిక్షార్హమైన నేరానికి పాల్పడ్డారని ఈడీ ప్రధాన అభియోగం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను మార్చి 15న ఈడీ అరెస్ట్ చేసింది. రిమాండ్ పూర్తి కావడంతో నేడు ఈడీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచగా ఏప్రిల్ 9 వరకు కోర్టు రిమాండ్ విధించింది. మరోవైపు మధ్యంతర బెయిల్ పై ఏప్రిల్ 1న విచారణ జరగనుంది. ఈ కేసులో రెగ్యులర్ బెయిల్ పై విచారణ చేయనుంది. కవితకు రిమాండ్ విధించడంతో ఆమెను తీహార్ జైలుకు తరలించారు. మార్చి 15న అరెస్ట్ అయిన కవిత ఈడీ కస్టడీ ముగుస్తున్న నేపథ్యంలో రౌస్ అవెన్యూ కోర్టు జడ్జి కావేరీ బవేజా ముందు ఆమెను హాజరుపరిచారు. మరో 15 రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరారు. రౌస్ అవెన్యూ కోర్టులోనే కవిత భర్త అనిల్, బంధువులు ఉన్నారు. పీఎంఎల్ఏ సెక్షన్ 19(2) ప్రకారం నమోదు చేసిన స్టేట్మెంట్ ని తమకు కూడా ఇవ్వాలని కవిత తరపు న్యాయవాది కోర్టుకు అప్పీలు చేశారు. కాగా కవిత దాఖలు చేసిన బెయిల్ అప్లికేషన్ పై రిప్లై దాఖలు చేసేందుకు కొంత సమయం ఇవ్వాలని ఈడీ న్యాయవాదులు కోరారు. కవిత పిల్లలకు పరీక్షలు ఉన్నాయని, అందువల్ల ఆమెకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కవిత తరపు న్యాయవాది వాదించారు. కాగా కేసు దర్యాప్తు పురోగతిలో ఉందని, కవితతో పాటు పలువురు నిందితులను ఇంకా ప్రశ్నిస్తున్నట్లు ఈడీ పేర్కొంది. వర్చువల్ మోడ్ లో ఈడీ తరపు న్యాయవాది జోయబ్ హుస్సేన్ వాదనలు వినిపించారు. లిక్కర్ కేసు దర్యాప్తు కొనసాగుతుందని ఈడీ తెలిపింది. కోర్టు హాలులోకి తీసుకువెళుతుండగా కవిత ఆ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ తనను తాత్కాలికంగా జైలుకు పంపవచ్చునని, కానీ కడిగిన ముత్యంలా బయటకు వస్తానని అన్నారు. ఇది తప్పుడు కేసు కానీ తాను ఏ తప్పు చేయలేదని ధీమాగా చెప్పారు. తాను అప్రూవల్ గా మారే ప్రసక్తే లేదన్నారు. తనను తాత్కాలికంగా జైల్లో పెట్టొచ్చు, కానీ తన ఆత్మస్థైర్యాన్ని ఎవరూ దెబ్బతీయలేరని అన్నారు. క్లీన్ గా బయటకు వస్తా అని ధైర్యంగా చెప్పారు. ఇది మనీ లాండరింగ్ కేసు కాదని పొలిటికల్ లాండరింగ్ కేసు అని ఆరోపించారు. ఈ కేసుతో ప్రమేయం ఉన్న ఓ నిందితుడు ఇప్పటికే బీజేపీలో చేరాడని, మరో నిందితుడు బీజేపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నాడని, మూడో నిందితుడు ఎలక్టోరల్ బాండ్ రూపంలో బీజేపీ 50 కోట్లు ఇచ్చాడని కవిత ఆరోపించారు. రెండు 2021-22లో రద్దు చేసిన ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో మద్యం వ్యాపారుల లాబీ సౌత్ గ్రూప్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు 100 కోట్ల రూపాయలు ముడుపులు అందాయని గతంలో ఈడీ పేర్కొంది. సౌత్ గ్రూప్ లో తెలంగాణ ఎమ్మెల్సీ కవిత, అరబిందో గ్రూప్ ప్రమోటర్ శరత్ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన కుమారుడు రాఘవ మాగుంట తదితరులు ఉన్నారు. సౌత్ గ్రూప్ తరపున పిల్లై, అభిషేక్ బోయనపల్లి, బుచ్చిబాబు ప్రాతినిధ్యం వహిస్తున్నారని ఈడీ దర్యాప్తులో వెల్లడైంది. 2023 సెప్టెంబర్లో కవితకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తొలిసారి ఈడీ సమన్లు జారీ చేసింది. ఆ తర్వాత మరికొన్ని సార్లు సమన్లు జారీ అయినా సమన్లను సవాల్ చేస్తూ కవిత కోర్టును ఆశ్రయించారు. ఇప్పటికీ కోర్టులో కేసు విచారణలో ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో భారీ ఎన్కౌంటర్ జరిగింది. బిజాపూర్లో పోలీసులు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో 6 మావోయిస్టులు హతమయ్యారు. డిప్యూటీ కమాండర్ సహా 6 మావోయిస్టుల మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతుల్లో ఒక మహిళా మావోయిస్టు ఉన్నట్టు తెలుస్తోంది. నిన్న బాసగూడలో ఇన్ఫార్మల్ నెపంతో మావోయిస్టులు 3 హత్య చేయడం కలకలం రేపింది. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ ఫోన్ లైన్లో అందిస్తారు. సుధాకర్. థ్యాంక్ యూ సోని. 2021 ఫిబ్రవరి 22న ఢిల్లీ 6 మావోయిస్టులు హతమయ్యారు. 6 మావోయిస్టులు మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతుల్లో ఒక మహిళా మావోయిస్టు ఉన్నట్టు తెలుస్తోంది. నిన్న బాసగూడలో ఇన్ఫార్మల్ నెపంతో మావోయిస్టులు 3 హత్య చేయడం కలకలం రేపింది. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ ఫోన్ లైన్లో అందిస్తారు. సుధాకర్.
గత కొద్ది రోజులను చూస్తే ఇక్కడ తెలంగాణ ఛత్తీస్గఢ్ బార్డర్ లో మొత్తం ప్రతిరోజు ఏదో ఒక అలజడి నెలకొంటుంది. గత కొద్ది రోజులను చూస్తే ఇక్కడ ఎన్కౌంటర్లు పరంపరం కొనసాగడం జరుగుతుంది. ఇటు మావోయిస్టులు కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వంతో వారు కూడా సంధి కూర్చుకోవడానికి కూడా వారు కూడా ప్రయత్నం చేసిన సందర్భంలో కూడా ఈ యొక్క ఎన్కౌంటర్ జరుగుతున్నాయి. పోలీసులకు ఈ రోజు ఉదయం తెల్లవారుజాము నుంచి అక్కడ పెద్ద ఎత్తున పోలీసులు కూంబింగ్ నిర్వహించిన సందర్భంగా కూడా వారికి ఒక దళం ఎదురవడంతో పాటు దళం పైన పోలీసులు ఎదురుకాల్పులు చేయడం జరిగింది. దీంతో పాటు అక్కడ ఉన్న మొత్తం ఒక డిప్యూటీ కమాండర్ తో సహా 6 మావోయిస్టులు మృతి చెందినట్టు సమాచారం తెలిసింది. దీంతో పాటు అందులో ఒక మహిళా మృతదేహం కూడా ఒక మహిళ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఇదే ఈ ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలోనే సర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. దీనిపైన సైనికులంతా సురక్షితంగా ఉన్నారని చెప్పేసి పోలీసులకు ఎలాంటి ఇబ్బందులు కూడా లేదని చెప్పేసి ఉన్నత అధికారులు చెప్పడం జరుగుతుంది. కోబ్రా 210, 205 సిఆర్పిఎఫ్ మరియు డిఆర్జీ సంబంధించిన సిబ్బంది ఉమ్మడి యొక్క బృందం యాంటీ నక్సల్ ఆపరేషన్ లో పాల్గొనడం జరిగింది. పోలీసులు ఉన్నతాధికారులు తెలపడంతో పాటు హతమైన మావోయిస్టుల మృతదేహాలను ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. దీనిపైన జిల్లా ఎస్పీ జితేందర్ కుమార్ యాదవ్ కూడా కోబ్రా సిఆర్పిఎఫ్ సంబంధించిన అధికారులు కూడా మరికాసేపట్లో దీనికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా వెల్లడించినట్టు తెలిసింది. ఇదే క్రమంలో చూస్తే ఈ యొక్క ఎన్కౌంటర్ తో పాటు ప్రతిసారి ఏదో రోజు ఇటు పోలీసులు కూడా ఇటు మావోయిస్టుల మధ్యలో రోజుకు ఏదో ఒక సందర్భంలో ఇక్కడ ఛత్తీస్గఢ్ సంబంధించిన బార్డర్ లో ఇప్పటికీ నిరంతరం కొనసాగుతూనే ఉన్నది. దీనిపైన ఇక్కడైనా పోలీసులు పెద్ద ఎత్తున ఇటు మావోయిస్టులను అరికట్టాలని చెప్పేసి పోలీసుల ప్రయత్నాలు వాళ్ళు చేయడం జరుగుతుంది. ఇటు మావోయిస్టులు కూడా పోలీసుల పైన ఎదురుదాడులు చేయడం జరుగుతుంది. గత 2 రోజుల క్రితం చూస్తే ఎల్ఈడి బాంబులు పేలడంతో పాటు మరి ఒక జవాన్ అతనితో పాటు మరికొంతమంది కూడా తీవ్ర గాయాలైన ఒక జవాన్ కూడా చనిపోవడం జరిగింది. దీని ప్రకారం చూస్తే ఇంకా అక్కడ పోలీసులు ఇంకా సర్చింగ్ చేయడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. ఇటు కేంద్ర బలగాలు కూడా ఉండడంతో పాటు సిఆర్పిఎఫ్ బలగాలు ఉండడంతో పాటు వీటితో పాటు డ్రోన్ సహాయంతో పాటు మొత్తం అక్కడ ఉన్న ప్రతి ఒక్కదాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి దీనికి సంబంధించి ఎవరైనా అనుమానితులు ఉన్నారో కూడా వారిని కూడా అదుపులోకి తీసుకొని వారిపైన కూడా తగు చర్యలు తీసుకుని వారికి సంబంధించిన సరైన ఆధారాలు ఉంటేనే వారిని చూసి పంపించడం జరుగుతుంది. ఇదే క్రమంలో చూస్తే అక్కడ ఎక్కడైతే ఛత్తీస్గఢ్ తెలంగాణ బార్డర్ లో ఎన్కౌంటర్ జరిగిందో ఇక్కడ తెలంగాణ పోలీసులు కూడా హై అలర్ట్ అయ్యి ఎందుకంటే ప్రతి ఒక్క వెహికల్ కూడా క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు అసలే ఎన్నికల కోడ్ ఉంది. ఈ యొక్క ఎన్నికల కోడ్ కి సంబంధించి ఇప్పటి వరకు కూడా చూస్తే ఇటు తెలంగాణ రాష్ట్రంలో సంబంధించిన అధికారులు అయితే ఎవరైతే ఎంపీలను ప్రకటించారో ఈ యొక్క ఎంపీలు కూడా వివిధ పార్టీలకు సంబంధించిన ఎంపీలు కూడా క్షుణ్ణంగా వారు కూడా ప్రతి ఒక్క నియోజకవర్గానికి వెళ్ళి వారి యొక్క ప్రచారం కూడా కొనసాగించడం జరుగుతుంది. ఈ యొక్క ఎంపీలు కూడా రాజకీయ నాయకులు కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదని చెప్పేసి ముందస్తు జాగ్రత్త కొంతమంది ఎవరైతే ఇంపార్టెంట్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా సరైన ఈ యొక్క ప్రచారాలు కూడా ఆపుకోవాలని చెప్పి పోలీసులు కూడా తెలంగాణ రాష్ట్ర పోలీసులు కూడా హెచ్చరించడం జరిగింది. ఇదే క్రమంలో చూస్తే ఏజెన్సీ ప్రాంతాలు అయితే ఏదైతే ఉందో గోదావరి పరిహార ప్రాంతం ఉన్న ఒక ప్రాంతంలో ఉన్న అధికారు ఇటు పొలిటీషియన్స్ కానీ ఎవరైనా ఉన్న ముఖ్యమైన అధికారులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా హై అలర్ట్ చేయడం జరిగింది. వారికి కూడా పూర్తి స్థాయి సెక్యూరిటీ కూడా కల్పించాలని చెప్పేసి కూడా కొంతమంది కోరడంతో పాటు వారిని కూడా అక్కడ ఉండకుండా సురక్ష ప్రాంతాలకు వెళ్ళాలని చెప్పి చెప్పడం జరుగుతుంది. సోని రైట్, థ్యాంక్ యూ సుధాకర్. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం క్రమంగా వేడెక్కుతోంది. ప్రధాన రాజకీయ పార్టీలు వైసీపీ, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రచార రంగంలో దూకుతున్నాయి. ఆయా పార్టీల అధ్యక్షులు సుడిగాలి పర్యటనకు సిద్ధమయ్యారు. ముఖ్యంగా సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్ర వ్యాప్త ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. కాసేపట్లో చంద్రబాబు ప్రజాగలం పర్యటనకు శ్రీకారం చుడుతున్నారు. రోజుకు 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. ఉదయం కుప్పం నుంచి పలమనేరు చేరుకుని అక్కడ ప్రజాగలం తొలి బహిరంగ సభలో పాల్గొంటారు. తర్వాత నగర నియోజకవర్గం పుత్తూరు, అన్నమయ్య జిల్లా మదనపల్లి సభల్లోనూ మాట్లాడతారు. మరింత సమాచారం మా ప్రతినిధి జేజీరామ్ అందిస్తారు.
జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రజాగళానికి ఇవాళ శ్రీకారం చుట్టనున్నారు. చిత్తూరు జిల్లా పలమనేరు వేదికగా కూడా ఈ యొక్క ప్రజాగళం కార్యక్రమం ముందుకు నడవబోతుంది. ప్రతిరోజు కూడా 3 నియోజకవర్గాల్లో ప్రజాగళం కార్యక్రమాన్ని పూర్తిగా కూడా దిగ్విజయం చేసే విధంగా కూడా చంద్రబాబు నాయుడుకు సంబంధించినటువంటి పార్టీ శ్రేణులు అన్నీ ఇప్పటికే కూడా పూర్తి సంకేతాలు ఇచ్చున్నారు. మరికొద్దిసేపట్లో కుప్పం నుంచి కూడా చంద్రబాబు నాయుడు పలమనేరుకు బయలుదేరి వెళ్తారు. అక్కడ ప్రజాగళం మొట్టమొదటిగా కూడా ప్రారంభించుతున్నారు. ఆ తర్వాత మదనపల్లి, మరోవైపు నగిరి, అంటే 3 నియోజకవర్గాలు అన్నమయ్య జిల్లాకు సంబంధించినటువంటి మదనపల్లిలో కూడా మొత్తం పుత్తూరు, ఈ 3 ప్రాంతాల్లో కూడా ఈ యొక్క ప్రజాగళం కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. మొత్తం మీద ఈ యొక్క 3 రోజులు పర్యటనలో, అంటే కుప్పంలో మన సోమవారం చేరుకున్నటువంటి చంద్రబాబు నాయుడు అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. దీనికి సంబంధించి ఇక్కడ పార్టీ శ్రేణులన్నీ కూడా ముమ్మరంగా కూడా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనం ఈ యొక్క ఆర్ఎన్బి గెస్ట్ హౌస్, కుప్పంలో ఉన్నటువంటి ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ వద్ద ఉన్నాము. చంద్రబాబు నాయుడు 3 రోజులుగా కూడా ఇక్కడే కూడా బస చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం మీద మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క ప్రజాగళానికి కూడా శ్రీకారం చుట్టినటువంటి చంద్రబాబు మరికొద్దిసేపట్లో కూడా ఇక్కడ నుంచి బయలుదేరి పలమనేరుకు చేరుకుంటారు. పలమనేరుకు చేరుకున్నటువంటి ఆయన అక్కడ ప్రజాగళంలో మొట్టమొదటిగా కూడా మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ యొక్క పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, మొత్తం కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా అనేక కార్యక్రమాల్లో ప్రస్తుతం చంద్రగిరి నియోజకవర్గం సంబంధించినటువంటి పులివర్తి నాని, అదేవిధంగా మరో మాజీ ఎమ్మెల్యే శాసనసభ సభ్యులు శ్రీకాళహస్తి ఎస్సీవి నాయుడు, ప్రతి ఒక్కరూ కూడా చంద్రబాబు నాయుడును కలవడానికి వెళ్తున్నారు. ప్రజాగళానికి సంబంధించిన పూర్తి స్థాయిలో కూడా ఎటువంటి ఇబ్బందులు కూడా తలెత్తకుండా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ప్రజాగళం ఏదైతే ఉందో, ప్రభుత్వానికి సంబంధించి వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో, ప్రజా వ్యతిరేక విధానాలన్నింటినీ కూడా ఈ యొక్క ప్రజాగళం పేరుతో కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి ఈ జరిగేటువంటి ఈ యొక్క మూడు నియోజకవర్గాల నుంచి, అంటే చిత్తూరు జిల్లా నుంచి శ్రీకారం చుట్టబోతున్నటువంటి ప్రజాగళం ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో కూడా ఎక్కడా ఎటువంటి ఆటంకాలు జరగకుండా కూడా జరిగేటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం మీద మనం చూసుకున్నట్టయితే కుప్పంలో ఈ యొక్క 3 రోజులు పర్యటనలో భాగంగా మొట్టమొదటిగా ఇక్కడ చేరుకున్నటువంటి చంద్రబాబు ఈ యొక్క మహిళలతో కూడా ముఖాముఖి కార్యక్రమం అయితే ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో అదేవిధంగా ముస్లింలు ఎవరైతే ఉన్నారో ఇఫ్తార్ విందులో కూడా పాల్గొని వాళ్ళకి వివరిస్తూ కూడా ప్రజాగళంతో కూడా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి. ఇవాళ మరికొద్దిసేపట్లో కూడా ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ నుంచి బయలుదేరినటువంటి చంద్రబాబు మొట్టమొదటిగా కూడా ఈ యొక్క పలమనేరులో ప్రజాగళం కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అటు తర్వాత మదనపల్లి, అంటే అన్నమయ్య జిల్లాకు సంబంధించినటువంటి మదనపల్లి, మరోవైపు మనం చూసుకున్నట్టయితే పుత్తూరు, ఈ 3 నియోజకవర్గాల్లో కూడా ప్రజాగళం కార్యక్రమానికి పూర్తిగా కూడా ఇప్పటికే, అంటే ప్రజల్లో తెలుగుదేశం పార్టీ ఆదరాభిమానాలు చూరగొంటుంది. ఈ యొక్క ప్రజాగళం పేరుతో ఇంకా దీన్ని పూర్తి స్థాయిలో కూడా ప్రజల్లోకి ప్రజల్లోకి తీసుకెళ్ళి తెలుగుదేశం పార్టీకి ఎందుకు మీరు ఓటు వేయాలి, ఎందుకు ఈ కార్యక్రమాలు చేపడుతున్నాం అనేటువంటి పూర్తిగా కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం అయితే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేస్తున్నారు. కెమెరామెన్ లోకేష్తో జేజీరామ్, స్వతంత్ర టీవీ, కుప్పం. ఇవాళ ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ కానుంది. తెలంగాణ సహా దేశవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేసేందుకు కాంగ్రెస్ నేతలు సమావేశమవుతున్నారు. ఏఐసీసీ కార్యాలయంలో అధ్యక్షుడు ఖర్గే నేతృత్వంలో జరిగే ఈ సమావేశంలో అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీ పాల్గొంటారు. టీపీసీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరు కానున్నారు. తొలి జాబితాలో 4, మళ్లీ జాబితాలో 5 అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది. 1-2 మినహా అన్నిటికీ మిగిలిన అభ్యర్థుల పేర్లను సీఈసీ భేటీలో తేల్చే అవకాశం ఉంది. ఇవాళ లేదా రేపు తుది జాబితాను ప్రకటించే అవకాశం ఉంది.
ఆదిలాబాద్, వరంగల్, మెదక్, నిజామాబాద్, హైదరాబాద్, కరీంనగర్ విషయంలో ఇబ్బంది లేకున్నా భువనగిరి, ఖమ్మంలో అభ్యర్థుల ఎంపిక తలనొప్పిగా తయారైంది. మరోవైపు సామాజిక సమతులత పాటించడము సవాల్గా మారింది. బీఆర్ఎస్ 6 సీట్లను బీసీలకు ఇవ్వక కాంగ్రెస్ ఇప్పటివరకు ప్రకటించిన వాటిలో 2 మాత్రమే కేటాయించింది. దీంతో బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలన్న అంశంపై చర్చ జరుగుతోంది. మాజీ ఎంపీ మల్లు రవికి నాగర్ కర్నూలు టికెట్ ఇచ్చినందున ఆయన సోదరుడు బట్టి భార్య నందినికి ఖమ్మం సీటు దక్కే అవకాశాలు లేవని పార్టీ వర్గాలంటున్నాయి. ఇక నుంచి మంత్రి పొంగులేటి తమ్ముని నిలిపే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. భువనగిరి నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి, కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి భార్య లక్ష్మి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి విశాల్ ఫోన్ లైన్లో అందిస్తారు. విశాల్, చెప్పండి, ఇవాళ ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ కానున్నట్లు చూస్తున్నాం. దీనిపై అప్డేట్స్ ఏంటి? రైట్ తోని ఈరోజు సాయంత్రం ఢిల్లీలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ ఈరోజు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో మిగిలిన లోక్సభ స్థానాలు, తెలంగాణలో ఇంకా 8 లోక్సభ స్థానాలకు అభ్యర్థులు ప్రకటించాల్సి ఉంది. ఇంకా ఈ రోజు సాయంత్రం జరిగే సమావేశంలో ఈ స్థానాలపై ఒక పూర్తి క్లారిటీ అనేది వస్తుందని అసలు కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. ఇక మరోవైపు ఇప్పటికే 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఇప్పటికే ఆ అభ్యర్థులు కూడా సైతం తమ లోక్సభ నియోజకవర్గాల్లో ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇక 8 లోక్సభ స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించిన తర్వాత ఎటువంటి వివాదాలు రావద్దు, మళ్ళీ అదేవిధంగా అభ్యర్థులు ఎవరు కూడా నిరాశపడద్దు, వాళ్ళని ఉద్యోగింపుడు ఇవన్నీ కూడా చేసిన తర్వాతనే అభ్యర్థులను ప్రకటించాలని ఇలా కొన్ని సర్వేలు, అదేవిధంగా గ్రౌండ్ లెవెల్ క్యాడర్ వరకు కూడా నాయకుల అభిప్రాయాలను తీసుకున్న ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ సంబంధించిన నాయకులందరూ కూడా తెలంగాణ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కూడా ఇవన్నిటినీ కూడా అభిప్రాయాలను, కాంగ్రెస్ పార్టీ నాయకుల అభిప్రాయాలను ఢిల్లీకి ఇప్పటికే చేరవేయడం జరిగింది. ఇక ఈ రోజు సాయంత్రం సిఈసి మీటింగ్ జరుగుతుంది. ఈ మీటింగ్ లో కాంగ్రెస్ జాతీయ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, అదేవిధంగా ఇతర ప్రధాన నాయకులు అందరూ కూడా పాల్గొంటారు. తెలంగాణ నుంచి ఈరోజు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. ఇక ఇప్పటికే ఈ స్థానానికి సంబంధించి కూడా ఒక తుది ప్రక్రియ పూర్తయింది. అయితే ప్రకటించేసరికి సాయంత్రం అవుతుందని కూడా సమాచారం అందుతుంది. ఇక భువనగిరి ఎంపీ స్థానానికి వచ్చేసి చామల కిరణ్ అక్కడి నుంచి గట్టిగా తాను టికెట్ తనకే కేటాయించాల్సింది కూడా కోరుతున్నారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా చామల కిరణ్ వైపే మొగ్గు చూపుతున్నట్టు కూడా సమాచారం ఉంది. మరోవైపు రాజగోపాల్ రెడ్డి భార్య కూడా తనకు టికెట్ ఇవ్వాలని, తన వైఫ్ టికెట్ ఇవ్వాలని రాజగోపాల్ రెడ్డి కూడా అధిష్టానానికి ఇప్పటికే మొరపెడుతున్నారు. ఇక అదేవిధంగా కరీంనగర్ కు సంబంధించి అక్కడ మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్, అదేవిధంగా తీర్మాన్ మల్లన్న పేరు కూడా ఇక్కడ చర్చకు వస్తుంది. అదేవిధంగా నిజామాబాద్ కి సంబంధించి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని అక్కడ ఫైనల్ గా నిలబెట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక మరోవైపు ఖమ్మం సంబంధించి పొంగులేటి శ్రీనివాస్ సోదరుడికి టికెట్ ఇచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక హైదరాబాద్ కి సంబంధించి మాజీ టీమిండియా కెప్టెన్ అజారుద్దీన్, అదేవిధంగా మెదక్ స్థానానికి సంబంధించి ఒక బీసీ నేతని నిలబెట్టాలి, అక్కడ మంచి బలమైన నేతను నిలబెట్టాలని కూడా భావిస్తున్నారు. అదేవిధంగా ఆదిలాబాద్, వరంగల్ కి సంబంధించి కూడా గట్టి నాయకులని, ప్రజల్లో ఎప్పుడు తిరిగే నాయకులు, అదేవిధంగా అభ్యర్థులు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్న నాయకులకే అక్కడ సీట్లు ఇవ్వాలని కూడా ఇప్పటికే ఏఐసీసీ కూడా సూచించింది. ఇక ఈ రోజు సాయంత్రం వరకల్లా కూడా మిగిలిన 8 స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల పేర్లు క్లారిటీ వస్తుంది. టోటల్ గా మొత్తం 17 స్థానాలకు సంబంధించి కూడా అభ్యర్థుల పేర్లు అనేవి, సీట్లు అనేవి కూడా కన్ఫర్మ్ గా అయిపోయే అవకాశం ఉంది. థ్యాంక్ యూ విశాల్. తిరుమల శ్రీవారిని ప్రముఖ హీరో రామ్ చరణ్ దంపతులు దర్శించుకున్నారు. ఉదయం సుప్రభాత సేవలో సతీమణి ఉపాసన, కుమార్తె క్లింకారతో కలిసి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. పుట్టినరోజు సందర్భంగా నిన్న సాయంత్రమే కుటుంబంతో కలిసి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి రామ్ చరణ్ చేరుకున్నారు. అక్కడి నుంచి తిరుమల వెళ్లారు. చరణ్ నేడు 39వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు.
ఈ సందర్భంగా ఆయన వెంకన్న సేవలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కూతురు క్లీంకార జన్మించిన తర్వాత మొదటిసారి రామ్ చరణ్ శ్రీవారిని దర్శించుకున్నారు. Yes, KV Bulletin updates. For more updates, keep watching Swatandhra News.